హలో! నమస్కారం. మూవీ ఆఫ్ 'సావేజెస్' 2012లో రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ మీద స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. థ్రిల్లింగ్ సీన్స్ అసలు ఏమి లేవు ఈ మూవీలో. దాంతో పాటు యాక్షన్ సీన్స్ కూడా అంత ఎఫెక్ట్‌గా అయితే ఏమి లేవు. ఏదో 1, 2 చిన్న చిన్న యాక్షన్ సీన్స్ ఉంటాయి. దాంతో పాటు ఒక చిన్న కాన్సెప్ట్‌ని చాలా లెంథీగా సాగదీస్తాడు. 2 అవర్స్ 20 మినిట్స్ దాకా సాగదీస్తాడనమాట. అవి చూడడానికి చాలా బోరింగ్‌గా అనిపిస్తాయి. ఆ సీన్స్ ఎక్కడ ఇంట్రెస్ట్‌గా అనిపించలేదు ఒక్కటి కూడా. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే వెరీ సింపుల్ స్టోరీ. చోన్ అండ్ బెన్ వీళ్ళిద్దరూ చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అదే గంజాయి బిజినెస్. ఈ బిజినెస్ చాలా సీక్రెట్‌గా మెయింటైన్ చేస్తుంటారు. సో, దాంతో పాటు ఆ గంజాయి బిజినెస్ వల్ల వీళ్ళకి చాలా డబ్బులు కూడా వస్తూ ఉంటాయి. ఆ మనీతో ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. సోన్‌కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండిద్ది. ఈ బిజినెస్ వల్ల ఎప్పటికైనా రిస్క్ వస్తదని చెప్పి బిజినెస్ ఆపేయాలనుకుంటారు. కానీ అదే టైంలోనే ఒక గంజాయి గ్యాంగ్ వాళ్ళతో కలిసి వర్క్ చేయమని చెప్తారు. కానీ బెన్నికి అలా ఇష్టం ఉండదు వాళ్ళతో కలిసి వర్క్ చేయడం. మేము వర్క్ చేయమని చెప్తారు. కానీ ఆ గ్యాంగ్ తన గర్ల్ ఫ్రెండ్‌ని కిడ్నాప్ చేసి వాళ్ళిద్దరితో బిజినెస్ చేయించాలని ప్లాన్ చేస్తారు. కానీ ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఆ గ్యాంగ్ నుంచి ఎలా తప్పించుకున్నారు అండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్‌ని ఎలా కాపాడుకున్నారు అనేది ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ వేసుకొని ఈ మూవీలో మంచి యాక్షన్ సీన్స్ పెడతారని ఎక్స్‌పెక్ట్ చేశాను. యాక్షన్ సీన్స్ అంతగా ఏమీ లేవు గానీ, బోరింగ్ సీన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ సింపుల్ స్టోరీని కొంచెం లెంథీగా సాగదీస్తారు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్‌ని కిడ్నాప్ చేశాక ఆ గ్యాంగ్ చెప్పినట్టు ఏం పనులు ఏం చేశారనే స్టోరీ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండదు. కొంచెం బోరింగ్‌గా కూడా అనిపిస్తది. ఇంకా ఈ మూవీలో ఎక్కువగా ఆ గంజాయి గ్యాంగ్స్ మధ్య వచ్చే కొన్ని కన్వర్జేషన్ సీన్స్ ఉంటాయి. ఆ సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. చూడడం కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా క్లైమాక్స్‌లో ఒక సింపుల్ యాక్షన్ సీన్ పెట్టినారు. ఆ యాక్షన్ సీన్స్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. దాంతో పాటు తన గర్ల్ ఫ్రెండ్స్ ఎలా కాపాడుకున్నారు, ఆ గంజాయి గ్యాంగ్‌ని ఎలా ఇరికిచ్చారనేది కూడా లాస్ట్‌లో క్లైమాక్స్‌లో చూపిస్తారు. అది చూడడం కూడా పర్లేదు బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో చోన్ అండ్ బెన్ క్యారెక్టర్స్ బాగుంటాయి. వాళ్ళ క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు బాగానే ఉంటది. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ కూడా పర్లేదు ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో టెక్నికల్ కూడా అంతగా ఏం బాలేదు సీన్స్. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అలాంటివి ఏం లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.